హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ఆచరణలో సద్వినియోగం చేసుకునేలా ప్రజలు ఉండాలి. అంతే తప్పించి అతివాద ధోరణులు ఉండకూడదు అన్నది ఆర్ఎస్ఎస్ విధానం. హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలను హిందువులే పరిష్కరించుకోవాలి. అది పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తుంటే కొంతమంది దారి తప్పి అన్యమత దూషణ లేకపోతే అన్యమతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీదన ఏదైతే కొన్ని డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో దానికి తాము వ్యతిరేకం, అతివాద హిందుత్వానికి వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన తాజా వైఖరి స్పష్టం చేస్తుంది. ఔరంగజేబు సమాధి, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ సమాధిని ధ్వంసం చేయాలంటూ కొంతమంది ఈ మధ్య కాలంలోనే ఒక ఉద్యమం ప్రారంభించడం, కొన్ని హిందూ సంఘాల వాళ్ళు ఆ విధమైన అవసరమైతే మేమే దాన్ని ధ్వంసం చేస్తామంటూ ఆ సమాధి దగ్గర ఆందోళన చేయడం, ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణం చూసాం. ఏదైతే దాడులు, ప్రతి దాడులు లాంటిది. ఈ నేపథ్యంలో ఔరంగజేబు సమాధి విషయంలో అసలు హిందుత్వ కాన్సెప్ట్ మీద మాట్లాడే ఆర్ఎస్ఎస్ ఏమంటుంది అన్నటువంటి పాయింట్ అందరిలో ఉన్నటువంటి సందేహం. ఆర్ఎస్ఎస్ ఈ విషయం చెప్పింది, తాజాగా తమ వైఖరి తేల్చి చెప్పింది. ఔరంగజేబు ఈ దేశానికి వచ్చాడు, దండయాత్రలు చేసిన వచ్చాడు, కానీ ఇక్కడే చనిపోయాడు. ఇక్కడే చనిపోయిన వాడి సమాధి ఇక్కడే ఉండనివ్వడంలో తప్పేమి లేదు. దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా వెళ్ళాలని ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వవాదులు కోరుకోవట్లేదు. అదే సందర్భంలో దాన్ని సందర్శించాలనుకునే వాళ్ళు ఎవరైనా సందర్శించుకుంటే సందర్శించుకోవచ్చు. దాని విషయంలో మేము అభ్యంతరం చెప్పబోమని తేల్చి చెప్పింది.